హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ సతీష్. ఈరోజు మన టాపిక్ ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో జాగ్రఫీ అనాలిసిస్ అనేది చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ జియోగ్రాఫిక్ రీజియన్ దట్ హ్యాస్ సెపరేట్ బట్ సిమిలర్ ఈకోసిస్టమ్స్ క్యారెక్టరైజ్డ్ బై ఏ డిస్టింక్ట్ క్లైమేట్ ఈస్ కాల్డ్ అని అడిగారు. ఒక విలక్షణమైనటువంటి వాతావరణం కలిగి ఉండి వేరువేరుగా ఉన్నప్పటికీ ఒకే విధమైన పర్యావరణ పరిస్థితులను కలిగి ఉన్న భౌగోళిక ప్రాంతాన్ని ఏమంటారు అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి బయోమ్ అండి. ఒక నిర్దిష్ట వాతావరణం ఉండి అక్కడ నివసించేటటువంటి మొక్కలు జంతువులు కూడా ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉంటే ఆ పెద్ద భౌగోళిక ప్రాంతాన్ని మనం బయోమ్ అంటామండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎడారి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి టాండ్రాలు ఉంటాయి కదా, టాండ్రా, ఇవన్నీ కూడా బయోమ్ కిందకి రావడం అయితే జరుగుతుందండి. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి మనం చూద్దామండి. ఈకోసిస్టమ్ మనకి పర్యావరణ వ్యవస్థ ఉంది కదండి. ఒక చిన్న ప్రాంతంలో ప్రాణులు మరియు ప్రాణం లేని అంశాలు, ప్రాణం ఉన్న అంశాలు మరియు ప్రాణం లేని అంశాలను కల్పించి జీవించే వ్యవస్థ అండి. ఇది మనకి బయోమ్ అనే దానికంటే కొంచెం చిన్నగా అనేది ఉంటుందండి. నెక్స్ట్ ఆప్షన్ జీవావరణం. బయోస్పియర్ ఉంటుంది కదండి. భూమిపైన ప్రాణులు నివసించే గాలి, నీరు, నేల. ఈ గాలి, నీరు, నేల ఇవన్నీ కలిపి మనం జీవావరణం అంటాం. ఇది అన్నిటికంటే కూడా పెద్దదండి. నెక్స్ట్ ఆర్గానిజం తెలుసు కదా, ఒకే ఒక ప్రాణిని, మొక్క అవ్వచ్చు లేకపోతే జంతువు అవ్వచ్చు, వాటిని మనం ఆర్గానిజం లేదా జీవి అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఆస్ట్రానమీ కసియోపియా ఈజ్ ఏ కన్స్టలేషన్ ఇన్ ద నార్థన్ స్కై దట్ ఈజ్ ఈజీలీ ఐడెంటిఫైడ్ బై ఇట్స్ క్లస్టర్ ఆఫ్ హౌ మెనీ బ్రైట్ స్టార్స్. ఖగోళ శాస్త్రంలో ఉత్తర ఆకాశంలో ఉండే కసియోపియా నక్షత్ర రాశిని ఇన్ని ప్రకాశవంతమైనటువంటి నక్షత్రాల సమూహం ద్వారా సులభంగా గుర్తించవచ్చు అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి 5 అండి. ఈ కాసియోపియా అనేది ఉత్తరాకాశంలో ఉండే నక్షత్ర రాశి అండి. ముఖ్యంగా దీనిలో 5 ప్రకాశవంతమైన నక్షత్రాలతో కూడి ఉండి ఇంగ్లీష్ అక్షరం W లేదా M ఆకారంలో మనకి కనిపిస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ రైజ్డ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ సబ్మెర్జ్డ్ ఇన్ ఏ పర్టికులర్ రివర్ ఆర్ లేక్ కాల్డ్. ఒక నది లేదా సరస్సులో మునిగి ఉన్న ఎత్తైన భూభాగాన్ని ఏమంటారు? ఆన్సర్ వాటర్ షెడ్ లేదా జల విభజన ప్రాంతం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఒక నిర్దిష్ట నది లేదా సరస్సులోకి ప్రవహించే నీటిని వేరు చేసే ఎత్తైన భూభాగాన్ని మనం వాటర్ షెడ్ అని పిలుస్తాం. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ ఎవరికైతే ఉన్నాయో ఈ ఆప్షన్స్ ద్వారా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ ఆప్షన్ రిజర్వాయర్. నదికి అడ్డంగా ఆనకట్ట కట్టి నీటిని నిల్వ చేస్తాం కదండి, అలా చేసేటటువంటి కృత్రిమ సరస్సునే మనం రిజర్వాయర్ అంటాం. నెక్స్ట్ ఈస్టువరీ, నదిముఖ దారం. నది సముద్రంలో కలిసే చోట ఉప్పు నీరు మరియు మంచినీరు ఉప్పు నీరు మంచినీరు రెండు కలిసే ప్రాంతం ఉంటుంది కదా, దాన్నే మనం నదిముఖ ద్వారం అంటాం. నెక్స్ట్ డెల్టా. నది సముద్రంలో కలిసే ముందు మట్టి పేరుకుపోతుంది కదండి, నది సముద్రంలో వెళ్ళడానికి ముందు ఇక్కడ మట్టి అనేది మేటల కింద వేసేద్దండి. అలా పేరుకుపోయి ఏర్పడే త్రిభుజాకారం, ఇది ఏ టైప్లో ఉంటుంది, త్రిభుజాకారంలో ఉండేటటువంటి భూమి అండి. సో నేను క్వశ్చన్ చదివేసి కరెక్ట్ ఆప్షన్ చదివేసి వెళ్ళిపోవట్లేదండి. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్లో ఇప్పుడు మనల్ని వాటర్ షెడ్ అడుగుండొచ్చు, నెక్స్ట్ రిజర్వాయర్ అడగొచ్చు, లేకపోతే డెల్టా కూడా అడగొచ్చు. సో మీకు బిట్ మిస్ అవ్వకూడదు, ఈ టాపిక్స్ నుంచి వచ్చే బిట్ మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇలా ప్రతి ఆప్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. కాబట్టి ఎవ్వరూ స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ క్వశ్చన్, లాంథనాయిడ్స్ అలాంగ్ విత్ ద విచ్ 2 ఎలిమెంట్స్ ఆర్ సమ్ టైమ్స్ కాల్డ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. లాంథనాయిడ్లతో పాటు ఏ 2 మూలకాలను కొన్నిసార్లు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు అని అడిగాడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇట్రియం మరియు స్కాండియం అండి. లాంథనాయిడ్స్తో పాటుగా ఈ 2 మూలకాలు ఏవైతే ఉన్నాయో యాట్రియం, స్కాండియం అనేవి, ఈ మూలకాలను కూడా మనం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని అంటాం. ఎందుకంటే వీటి లక్షణాలు ఈ లాంథనాయిడ్ గ్రూప్కి చెందినటువంటి లక్షణాలు కలిగి ఉండడం వల్ల వీటిని ఇలా అంటామండి. రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి ఇతర రకాల లోహాలండి, ఇవి రేర్ ఎర్త్ గ్రూప్లోకి రావు. ఫిఫ్త్ క్వశ్చన్, అండ్ ట్రాప్డ్ వాటర్ ఇన్ యాన్ ఆక్విఫైర్ ఈజ్ సరౌండెడ్ బై ఏ లేయర్స్ ఆఫ్ ఇంపెర్మియబుల్ రాక్ ఆర్ సాయిల్ విచ్ ఎగ్జర్ట్స్ పాజిటివ్ ప్రెజర్ ఆన్ ద వాటర్ ఇట్ ఈస్ నోన్ యాజ్. ఒక ఆక్విఫైర్లోని నీరు అభేద్యమైనటువంటి రాతి పొరలతో చుట్టుముట్టబడి ఉండి నీటిపై సానుకూల పీడనాన్ని కలుగజేస్తుంటే దాన్ని ఏమంటారు అని అడిగారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆర్టీషియన్ జలభృత్ అండి. నీరు 2 గట్టి రాతి పొరల మధ్య చిక్కుపోయి పీడనంతో ఉన్నప్పుడు బావి తవ్వితే నీరు ఆటోమేటిక్గా పైకి వస్తుంది కదా, దీన్నే మనం ఆర్టిషియన్ ఆక్విఫైర్ అనేది అంటామండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జనరలీ ఫార్మ్ ఎట్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ఏ రివర్. క్రింది వాటిలో సాధారణంగా నది ఎగువ భాగంలో ఏర్పడేవి ఏవి అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి లోతైన లోయలు లేదా గార్జెస్ అండి.
ఈ నది ఎగువ భాగంలో అంటే పర్వతాల్లో ప్రవాహం అనేది చాలా వేగంగా ఉంటుంది. అది భూమిని నిలువుగా కోయడం వల్ల లోతైన సన్నని లోయలు అనేవి ఏర్పడడం అయితే జరుగుతుందండి. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ మియాండర్స్, వంకలు, మెలికలు. ఇవి నది మైదాన ప్రాంతం ఉంటుంది కదండి, అక్కడ పాములాగా తిరుగుతూ ఏర్పడతాయండి. నెక్స్ట్ ఆక్స్బౌ లీక్స్, గుర్రపు నాడా సరస్సులు, నది మెలికలు కోసుకుపోయి విడిపోయి ఏర్పడే సరస్సులు. నెక్స్ట్ మనకి ఫుడ్ ప్లెయిన్స్ అనేవి వరద మైదానాలండి, నది చుట్టుపక్కల ఉండే చదునైనటువంటి ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద కొప్పెన్స్ క్లైమేట్ క్లాసిఫికేషన్ స్కీమ్ విచ్ లెటర్ రిప్రజెంట్స్ వార్మ్ టెంపరేచర్ క్లైమేట్? కొప్పెన్ శీతోష్ణ స్థితి ప్రకారం వార్మ్ టెంపరేట్ శీతోష్ణ స్థితిని ఏ అక్షరం సూచిస్తుంది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి సి అండి. సి అక్షరంతో సూచించడం అయితే జరుగుతుంది. ఇది వెచ్చని సమశీతోష్ణ స్థితిని సూచిస్తుందండి. నెక్స్ట్ మనకి రిమైనింగ్ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఏ శీతోష్ణ స్థితిని సూచిస్తుందండి? ఇది ఎడారి శీతోష్ణ స్థితిని డబ్ల్యూ చూపిస్తుంది. నెక్స్ట్ మనకి డి అనేది మంచుతో కూడినటువంటి శీతోష్ణ స్థితి. నెక్స్ట్ రిమైనింగ్ ఎత్తైన పర్వత ప్రాంతాలు ఉంటాయి కదండి, ఎత్తైన పర్వత ప్రాంతాల శీతోష్ణ స్థితిని ఇది చూపిస్తుంది. సి అంటే ఏంటి? వెచ్చని సమశీతోష్ణ స్థితి. అర్థమైందా ఇప్పుడు మీకు? ఇలా 4 రకాలుగా ఉన్నాయండి. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, షార్ట్ నోట్స్ రాయండి. టోరా ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ హిల్ విచ్ కమ్స్ అండర్ ద మైల్డ్ ఎక్స్ట్రీమ్లీ హ్యూమిడ్ అగ్రో క్లైమాటిక్ జోన్? అత్యంత తేమతో కూడిన అగ్రో క్లైమాటిక్ జోన్ పరిధిలోకి వచ్చే తురా ఏ కొండపై ఉంది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి గారో కొండలు, గారో హిల్స్లో ఉందండి. తురా నగరం అనేది మనకి మేఘాలయ స్టేట్ ఉంది కదండి, మేఘాలయలోని గారో కొండలపై ఉందండి. ఇక్కడ తేమ మరియు వర్షపాతం అనేది చాలా ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డ్రైనేజ్ ప్యాటర్న్ ఆఫ్ ద రివర్స్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద నార్థన్ ప్లెయిన్స్? ఉత్తర మైదానాల నుంచి పుట్టే నదుల డ్రైనేజీ విధానం ఏ రకమైనది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి డెండ్రిటిక్ లేదా వృక్షాకార రకమైనటువంటిదండి. ఇక్కడ మనకి నది దాని ఉపనదులతో కలిసి చెట్టు కొమ్మల ఆకారంలో ప్రవహిస్తే దానిని డెండ్రిటిక్ నమూనా అంటామండి. ఉత్తర మైదానంలో గంగా నది అనేది ఇలాగే ప్రవహిస్తుంది. మన గంగా నది ఉంది కదా, అది ఈ విధంగానే ప్రవహించడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ రిమైనింగ్ రేడియల్. ఈ రేడియల్ అంటే ఏంటంటే ఒకే కొండ నుంచి నదులన్నీ దిశల్లోకి ప్రవహించడం అండి. నెక్స్ట్ మనకి సెంట్రిపిటల్ అంటే అన్ని వైపుల నుంచి నదులు వచ్చి మధ్యలో ఉన్న సరస్సులో కలవడం. నెక్స్ట్ ట్రెల్లిస్ అంటే ఉపనదులు ప్రధాన నదికి లంబకోణంలో వచ్చి కలవడం అండి. ఏ వెరీ హెవీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మాల్వా సెటిల్మెంట్స్ ఆఫ్ చాల్కోలిథిక్ పీరియడ్ వాస్ ఫౌండ్ ఇన్ ద? చాల్కోలిథిక్ కాలానికి చెందినటువంటి మాల్వా నివాసాల అత్యధిక సాంద్రత ఎక్కడ కనుగొనబడింది అని అడిగారు. మన కరెక్ట్ ఆప్షన్ వచ్చి మధ్య నర్మదా బేసిన్ అండి. ఈ చాల్కోలిథిక్ కాలానికి చెందినటువంటి మాల్వా సంస్కృతి నివాసాల మధ్య నర్మదా లోయ ప్రాంతంలో ఎక్కువగా కనుగొనబడడం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఓషియానిక్ క్రస్ట్ ఈస్ మోస్ట్లీ మేడప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బసాల్ట్ విచ్ ఎక్స్టెండ్స్ హౌ మెనీ కిలోమీటర్స్ బినీత్ ద ఓషియన్ ఫ్లోర్? సముద్రపు అడుగు భాగం క్రింద ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండే వివిధ రకాల బసాల్ట్తో సముద్రపు క్రస్ట్ అనేది తయారవుతుంది అని అడిగాడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి 5 to 10 కిలోమీటర్స్ అండి. ఈ సముద్రపు అడుగు భాగాన్ని ఉన్నటువంటి భూమి పొర ఉంటుంది కదండి, చాలా సన్నగా ఉంటుందండి. ఇది కేవలం 5 నుంచి 10 కిలోమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. ఇది ఎక్కువగా బసాల్ట్ శిలలతో తయారవడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ మనకి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఈ 10 to 17 కిలోమీటర్స్ లేదంటే 15 to 22 కిలోమీటర్స్ అనేవి ఇవి సముద్ర పొర ఉంటుంది కదండి, దాని యొక్క సాధారణ మందం అనేది కాదండి. ఇది ఖండాల కింద ఉండే పొర, కాంటినెంటల్ క్రస్ట్ అని ఉంటుందండి. మందం 30 నుంచి 70 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే 2 to 5 కిలోమీటర్స్ ఉంది కదండి, ఇది చాలా తక్కువ లోతు. ఎంత తక్కువలో సముద్రం క్రస్ట్ అనేది మనకి అసలు పూర్తి కావడం అయితే జరగదండి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద నేషనల్ వాటర్షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఫర్ రెయిన్ఫెడ్ ఏరియాస్ లాంచ్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో వర్షాధార ప్రాంతాల కోసం నేషనల్ వాటర్షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు ప్రారంభించబడింది అని అడిగారండి. ఆప్షన్ వచ్చి మనకి 1992, 1991. వర్షాధార ప్రాంతాల్లో నీటి నిల్వలను పెంచడం మరియు వ్యవసాయ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం 1990-91లో ఈ జాతీయ వాటర్షెడ్ ప్రాజెక్టును ప్రారంభించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఈ 2000-2001లో వాటర్షెడ్ నిర్వహణ కోసం హరియాలి వంటి కొత్త మార్గదర్శకాలు అనేవి స్టార్ట్ చేశారండి. నెక్స్ట్ 1980-81లో సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకాలు ఉంటాయి కదా, గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం పథకాలపై దృష్టి పెట్టడం అయితే జరిగిందండి. నెక్స్ట్ 1970-71 వచ్చేసి మనకి కరువు పీడిత ప్రాంతాల కార్యక్రమం ఉంటుంది కదండి, దాని గురించి వీళ్ళు ప్రారంభించడం అయితే జరిగిందండి. క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ డస్ నాట్ ఆరిజినేట్ ఫ్రమ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ? ఈ క్రింది వాటిలో ఏ నది ద్వీపకల్ప పీఠభూమి నుండి
పుట్ట లేదు అని అడుగుతున్నాడు. కరెక్ట్గా చూడండి, పుట్టింది అడగట్లేదు, పుట్ట లేదు అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి గండక్ అండి. ఈ గండక్ నది ఎక్కడంటే నేపాల్ హిమాలయాల్లో పుడుతుందండి. ఇది ఉత్తర భారతదేశం గుండా ప్రవహించి గంగా నదిలో కలుస్తుంది. ఇది మనకి పీఠభూమి కాదండి, హిమాలయానికి చెందినటువంటి నది, హిమాలయ నది. నెక్స్ట్ మనకి సోన్, ఇది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమిలో పుడుతుందండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. చంబల్, ఇది వింధ్యా పర్వత శ్రేణుల్లో పుడుతుందండి. నెక్స్ట్ మనకి మహానది, ఇది ఛత్తీస్గఢ్ ఉంటుంది కదండి, ఆ ఛత్తీస్గఢ్లోని సిహావా పీఠభూమి ప్రాంతంలో పుట్టడం అయితే జరుగుతుందండి. క్వశ్చన్, ద గల్ఫ్ స్ట్రీమ్ ఈజ్ ఏ ఫాస్ట్ వార్మ్ ఓషియన్ కరెంట్ ఇన్ విచ్ ఓషియన్? గల్ఫ్ స్ట్రీమ్ అనేది ఏ మహాసముద్రంలోని వేగవంతమైన వెచ్చని సముద్ర ప్రవాహం అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి అట్లాంటిక్ మహాసముద్రం అండి. ఈ గల్ఫ్ స్ట్రీమ్ అనేది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవహించే అత్యంత వేగమైనటువంటి వెచ్చని నీటి ప్రవాహం అండి. ఇది మెక్సికో గల్ఫ్ నుండి ఐరోపా వైపు వెళ్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మిలియన్ సిటీస్? భారతదేశ పొరుగు దేశాలలో ఏ దేశం అత్యధిక సంఖ్యలో మిలియన్ సిటీస్, 10 లక్షల జనాభా దాటిన నగరాలను మనం ఏమంటామండి? మిలియన్ సిటీస్ అంటాం. సో దాన్ని కలిగి ఉంది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి పాకిస్తాన్ అండి. భారతదేశం తర్వాత మన పొరుగు దేశాల్లో పాకిస్తాన్లోనే 10 లక్షల జనాభా దాటిన నగరాలు అనేవి అత్యధికంగా ఉన్నాయండి. ఆస్థెనోస్ఫియర్ ఈజ్ ఏ మెకానికల్లీ వీక్ లేయర్ బినీత్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్? భూమిలోని ఏ భాగం క్రింది యాంత్రికంగా బలహీనమైన పొర మరియు ఆస్థెనోస్ఫియర్ ఉంటుంది? మన కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి లిథోస్ఫియర్ లేదా శిలావరణం ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. భూమి గట్టి పై పొరను లిథోస్ఫియర్ అంటామండి. దీని కింద ఉండే మెత్తటి వేడి పొరనే ఆస్థెనోస్ఫియర్ అంటాం. దీని మీదనే మనకి భూఫలకాలు అనేవి కదలడం జరుగుతుందండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే ట్రోపోస్ఫియర్ అండి. వాతావరణంలోని అత్యంత దిగువన ఉండేటువంటి గాలి పొర ఏమైనా ఉందంటే అది ట్రోపోస్ఫియర్ అండి. నెక్స్ట్ అయనోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్ అనేవి వాతావరణంలోని పై పొరలు అండి. వీటికి భూమి లోపల పొరలతో అసలు సంబంధమే లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ విచ్ రీజియన్ ఈజ్ ద వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ ఇన్ టు ద ఇండియన్ సబ్ కాంటినెంట్? భారత ఉపఖండంలోకి పశ్చిమ అల్లకల్లోలను తీసుకువచ్చే వెస్ట్లీ జెట్ స్ట్రీమ్ ఏ ప్రాంతం నుంచి వస్తుంది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి మధ్యధారా నుంచి అండి. పశ్చిమ అల్లకల్లోలం మధ్యధారా సముద్రం మీద పుట్టి జెట్ స్ట్రీమ్స్ ద్వారా భారతదేశ ఉత్తర ప్రాంతానికి చేరుకుంటాయండి. ఇది శీతాకాలంలో మనకి వర్షాలను ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ జెట్ స్ట్రీమ్స్ నుంచి నెక్స్ట్ ట్రోపో, స్టాటో, ఐనో అనేది ఈ ఆవరణాలు ఉన్నాయి కదండి, వీటి నుంచి పక్క బిట్ అయితే నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి బిట్ అయితే వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫ్రమ్ విచ్ రీజియన్ ద హిమాలయాస్ డస్ ద రివర్ బ్రహ్మపుత్ర ఆరిజినేట్? హిమాలయాల్లోని ఏ ప్రాంతం నుంచి బ్రహ్మపుత్ర నది పుడుతుంది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి నార్థన్ సైడ్ అండి. బ్రహ్మపుత్ర నది హిమాలయాలకు ఉత్తరాన టిబెట్లోని మనస్ సరోవరం సమీపంలో పుడుతుందండి. అక్కడ దీన్ని ఏమని పిలుస్తారంటే సాంగ్పో అని పిలవడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ 2 వాటర్ స్ట్రీమ్స్ మీట్ అట్ తండి నియర్ కీలాంగ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్? హిమాచల్ ప్రదేశ్లోని కిలాంగ్ సమీపంలోని తాండీ వద్ద ఏ 2 నీటి ప్రవాహాలు కలుస్తాయి అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి చంద్ర మరియు బాగా ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. చంద్ర మరియు బాగా అనే 2 నదులు హిమాచల్ ప్రదేశ్లోని తాండీ వద్ద కలిసి చేనాబ్ నదిగా ఏర్పడతాయండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 2 కలిసి ఏ నదిగా ఏర్పడతాయని చెప్పి నెక్స్ట్ మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో అడగొచ్చు. చేనాబ్ నదిగా ఏర్పడడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వీటిలో రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. పంజారా మరియు వాగూర్, ఇవి తాపీ నది ఉంటుంది కదండి, దానికి ఉపనదులండి ఇవి. ఈ బిందుసార మరియు శబరి అనేవి దేనికి సంబంధించినవి అంటే ద్వీపకల్ప నదుల వ్యవస్థకు చెందినవండి. ఈ ద్వీపకల్ప నదుల వ్యవస్థకు చెందినవి. నెక్స్ట్ మనకి పెనుగంగ మరియు వార్ధ, ఇవి మహారాష్ట్రలోని గోదావరి ప్రవహిస్తుంది కదండి, వాటి యొక్క ఉపనదులండి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్ బౌండరీస్ ఆర్ దేర్? ప్లేటో టెక్టానిక్ సరిహద్దులు ఎన్ని రకాలు అని అడిగాడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి 3 రకాలండి. భూఫలకాలు అనేవి మనం 3 రకాలుగా కదలడం అయితే జరుగుతుందండి. ఫస్ట్ వన్ వచ్చి మనకి కన్వర్జెంట్ అంటే దగ్గరగా అవ్వడం. నెక్స్ట్ అండి మనకి డైవర్జెంట్ దూరంగా వెళ్ళడం. మూడవది ఏంటంటే మనకి ట్రాన్స్ఫార్మ్ పక్కకు జరగడం అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సాల్టియెస్ట్ వాటర్ బాడీ బార్డరింగ్ జార్డన్ ఇన్ ద ఈస్ట్ అండ్ ఇజ్రాయెల్ ఇన్ ద వెస్ట్? తూర్పున జార్డాన్ మరియు పశ్చిమాన ఇజ్రాయెల్ సరిహద్దులుగా ఉన్న అత్యంత ఉప్పునీటి జలవనరు ఏమిటి అని అడిగాడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి డెడ్ సీ, మృత సముద్రం అండి. ఈ మృత సముద్రం అనేది ప్రపంచంలో అత్యంత ఉప్పు కలిగినటువంటి జలవనరుల్లో ఒకటి.
ఇది తూర్పున జోర్డాన్ మరియు పశ్చిమాన ఇజ్రాయెల్ మధ్య ఉండడం అయితే జరిగిందండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఓల్డ్ ఓషియన్, ప్రపంచ మహాసముద్రం, ఇది భూమిపైన ఉన్నటువంటి అన్ని సముద్రాల కలయిక అండి. అన్ని సముద్రాల యొక్క కలయిక అనేది అండి ఇది ఓషియన్, ఓల్డ్ ఓషియన్ అనేది. ఇది సాధారణ ఉపశాతం కలిగి ఉంటుందండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ గ్రేట్ సాల్ట్ లేక్ అండి. ఇది అమెరికాలోని ఒటాలో ఉంది, కానీ ఇది జోర్డాన్ ఇజ్రాయెల్ మధ్య అనేది లేదండి. నెక్స్ట్ డాన్ జువాన్ పాండ్, ఇది అంటార్కిటికాలో ఉండే ఒక చిన్న సరస్సు అండి. ఇది మృత సముద్రం కంటే ఎక్కువ ఉప్పును కలిగి ఉంటుంది, కానీ భౌగోళికంగా మనకి వేరే చోట ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ వేర్ డస్ ద రివర్ ఇండస్ ఎంటర్ ఇండియా? సింధు నది భారతదేశంలో ఎక్కడ నుండి ప్రవేశిస్తుంది అని అడిగాడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి లడక్ అండి. సింధు నది టిబెట్లో పుట్టి, ఎక్కడ పుట్టి? టిబెట్లో పుట్టి భారతదేశంలోని లడాక్ కేంద్రపాలిత ప్రాంతం ద్వారా భారతదేశంలోకి అయితే ప్రవేశిస్తుందండి. నెక్స్ట్ రిమైనింగ్ కూడా ఇంపార్టెంటే, ఆ ఆప్షన్స్ కూడా మనం ఒకసారి చూద్దామండి. కాశ్మీర్ లోయ నది తర్వాత ఈ ప్రాంతం గుండా ప్రవేశిస్తుంది, కానీ ప్రవేశం మాత్రం లడాక్ నుంచే జరుగుతుందండి. నెక్స్ట్ మనకి గిల్లిట్, ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, POK. మనం ఆల్రెడీ ఒకసారి మనకు గొడవ జరిగింది కదండి, ఈ POKలో ఉందండి. ఇక్కడ నది తర్వాత చేరుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జియోలాజికల్ టైం? భూగర్భ కాలం అంటే ఏమిటి అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి జియోలాజికల్ ఈవెంట్స్ ఓవర్ మిలియన్ ఆఫ్ ఇయర్స్, మిలియన్ సంవత్సరాల భూగర్భ సంఘటనలు అండి. 24th క్వశ్చన్, ఆన్ 20 July 1969 విత్ హూమ్ డిడ్ అమెరికన్ ఆస్ట్రోనాట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ బికెమ్ ద ఫస్ట్ హ్యూమన్ టు ల్యాండ్ ఆన్ ద మూన్? జూలై 20, 1969 అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎవరితో కలిసి చంద్రుడిపై అడుగుపెట్టి మొదటి మానవుడిగా నిలిచాడు అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఎడ్విన్ ఆల్డ్రిన్ అండి. ఈ 1969లో అపోలో 11 మిషన్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత చంద్రుడిపై అడుగుపెట్టిన రెండో వ్యక్తి ఎడ్విన్ ఆల్విన్ అండి. నెక్స్ట్ మనకి రిమైనింగ్ ఆప్షన్ చూద్దాం. జాన్ గ్లెన్ అనే ఆయన భూమిని చుట్టూ వచ్చిన మొదటి అమెరికన్ వ్యోమగామి అండి. నెక్స్ట్ యూరీ గగరిన్ ఏం చేశాడు అనేది మీరు ఒకసారి నాకు చెప్పండి. నెక్స్ట్ అలన్ షెఫర్డ్ అనే ఆయన అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొదటి అమెరికన్ అండి. పార్ట్ 1లో ఫైనల్ క్వశ్చన్, డాష్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ కార్బోనేట్ సెడిమెంటరీ రాక్. ఇట్ ఈస్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ ద మినరల్స్ క్యాల్సైట్ అండ్ అరాగోనైట్. డాష్ అనేది ఒక రకమైన కార్బోనేట్ అవక్షేపణ శిల, ఇది ప్రధానంగా కాల్సైట్ మరియు అరగోనైట్ ఖనిజాలతో కూడి ఉంటుంది అని అడిగాడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి సున్నపు రాయి, లైమ్ స్టోన్ అంటారండి దీన్ని. నెక్స్ట్ మిగిలిన ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఫెల్డస్పార్, ఇది భూమి క్రస్ట్లో ఉండే ఒక సాధారణ ఖనిజం. నెక్స్ట్ మార్బుల్, ఇది సున్నపురాయి రూపాంతరం చెందడం వల్ల ఏర్పడే మెటామార్ఫిక్ శిల అండి. నెక్స్ట్ మనకి గార్నైట్, ఇది ఒక రకమైనటువంటి ఖనిజాల సమూహం. సాధారణంగా దీన్ని ఎందులో యూజ్ చేస్తారంటే రత్నాలలో యూజ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడితో మనకి ప్రీవియస్ ఇయర్ SSC GD జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి టాప్ 25 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు నెక్స్ట్ ఏ సబ్జెక్ట్స్ కావాలో కామెంట్ అనేది చేయండి. నెక్స్ట్ నేను ఈ SSC GD ఎగ్జామ్ రిలేటెడ్ ఆల్రెడీ యూట్యూబ్లో ప్లేలిస్టులు అనేవి క్రియేట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ హిస్టరీ కంప్లీట్ చేశాను, అలాగే పాలిటీ, ఎకానమీ, నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా కంప్లీట్ చేశానండి. అలాగే నిన్న స్టాటిక్ జీకే అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రతి దానికి ప్లేలిస్ట్ అనేవి మీకు క్రియేట్ చేయడం అనేది జరిగిందండి. సో ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ వీడియోస్ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి రాసుకోండి. ఖచ్చితంగా నెక్స్ట్ SSC GD ఎగ్జామ్స్లో నేను ఏవైతే చెప్పానో వాటి నుంచే, ఆ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతాడు.